హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫోన్పే రిలేటెడ్ వీడియో నెంబర్ 31 అనేది. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మన ఫోన్ గ్యాలరీలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం చూడండి, ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫోన్పే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ పైన స్కానర్ ఉంచుతారా, స్కానర్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా స్కానర్ అనేది ఆన్ అవుతుంది. మనం మామూలుగా క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరికైనా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా స్కానర్ ఆన్ చేసి మనం ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఇదే విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ మన దగ్గర క్యూఆర్ కోడ్ అనేది ఉండదు. మనం ఎవరికైతే పేమెంట్ చేయాలో వాళ్ళు మనకి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే వేరే విధంగా కానీ మనకి క్యూఆర్ కోడ్ అనేది పంపిస్తారు. వాటిని మనం స్క్రీన్ షాట్ కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని మనం ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసుకుంటాం. అలా సేవ్ చేసుకున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ అనేది మన ఫోన్ గ్యాలరీలో ఇమేజ్ రూపంలో ఉన్నట్లయితే దాన్ని మనం స్కాన్ చేసి పేమెంట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్, చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ కింద చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఒకటి ఫ్లాష్ లైట్ ఆప్షన్, రెండోది గ్యాలరీ ఆప్షన్. ఈ ఫ్లాష్ లైట్ మీద ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది బ్యాక్ సైడ్. ఈ గ్యాలరీ ఆప్షన్ చూసారా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మన ఫోన్ గ్యాలరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన ఫోన్ గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ కూడా మనకి ఈ విధంగా చూపిస్తుంది. అందులో మన క్యూఆర్ కోడ్ ఉన్నట్లయితే చూడండి, నా ఫోన్ గ్యాలరీలో క్యూఆర్ కోడ్ చూసారా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాని అంతటా అది స్కాన్ చేసుకుని తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోమని వాళ్ళ నేమ్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ ఎవరిదనేది వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కిందన బ్లాక్ కన్ఫర్మ్ అనేసి ఎలా ఉంటుంది. కన్ఫర్మ్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పంపించాలో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 1 రూపీ ఇస్తాను. ఇక్కడ చూడండి 1 రూపీ ఇచ్చాను. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చూసారా, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పే అని చూసారా, పే అనేది దీని మీద ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మన యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నా యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. చూడండి, నా యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఈ రైట్ సింబల్ మీద ట్యాప్ చేసినట్లయితే మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోతుంది. చూడండి, ట్యాప్ చేస్తున్నాను. చూసారా, పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూసారా. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.